A1 టీవీ మీడియా మీకు స్వాగతం పలుకుతుంది. మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మహా అన్నదానం. అన్నదాత ఎంఏ జబ్బార్, తవక్కల్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్మన్. మానవులంతా ఒక్కటే అనే మహమ్మద్ ప్రవక్త సూచనలు ఆచరిస్తూ తమ స్వచ్ఛంద సంస్థ ద్వారా పేద ప్రజల అభివృద్ధికి అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తవక్కల్ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ ఎంఏ జబ్బార్ పేర్కొన్నారు. కిలావరంగల్ ఈద్గా మైదానంలో మహమ్మద్ ప్రవక్త ఈద్ మిలాదున్ నబీ 1500 పుట్టినరోజు సందర్భంగా తవక్కల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మహా అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ చైర్మన్ ఎంఏ జబ్బార్, ముస్లిం మత పెద్దలు, ప్రతినిధులు ఎండి చాంద్ పాషా, హాసన్ బేగ్, మెహబూబ్ జానీ, దస్తగిరి, మాషూక్, సాదిక్, షబ్బీర్, హైమద్, యాకూబ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు ఎంఏ జబ్బార్ మాట్లాడుతూ, ప్రపంచంలోని సాటి మానవులను అందరినీ ఆదరించి సమానంగా చూడాలనే ప్రవక్త బోధనల ఆధారంగా తమ స్వచ్ఛంద సంస్థ తరఫున పేద ప్రజల కోసం గతం నుంచి వివిధ రకాల సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ మిలాదున్ నబీ పండుగ శుభాకాంక్షలతో పాటు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. మహమ్మద్ ప్రవక్త 1500 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా ముస్లిమ్స్ అందరూ ఈ కార్యక్రమం ప్రవక్త ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన ఇస్లాం మతానికి ఆయన మంచితనం నేర్పిన మంచితనం, దాన్ని బట్టి అందరూ ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా 1500 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా ముస్లిమ్స్ అందరూ పేదవారికి అన్నదానం, మరి ఒక వాళ్ళకు సంబంధించిన వాళ్ళ బట్టలు పంపిణీ, వాళ్ళకు మరి ఎదురు కలహికలు చేసుకుంటూ ప్రేమాభిమానం. ఆయనే మహమ్మద్ ప్రవక్త ఒక వ్యక్తిగతంగా ఆయన ఏంటంటే ఒక ప్రవక్త, మహమ్మద్ ప్రవక్త అయినా కూడా ప్రేమ అభిమానంతో అందరికి కలుసుకొని హిందూ ముస్లిమ్స్ అందరు కలుసుకుంటూ చేసుకుంటూ వాళ్ళని కలుపుకుంటూ పోవాలని చెప్పి ఆయన మా ముస్లిమ్స్ అందరికి నేర్పిన ఇస్లాం మత గురు ఆయనే. కాబట్టి ఈరోజు ఆయన సందర్భంగా పుట్టిన సందర్భంగా 1500 సంవత్సరాలు పుట్టిన సందర్భంగా ఈరోజు మేము కిలావరంలో ఈద్గాలో అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తాం. ఈరోజు అందరూ ముస్లిమ్స్ హిందువులు కాకుండా మేము అందరికీ అన్నదానం మహాన్నదానం కార్యక్రమం మొదలుపెట్టి ఈరోజు ఈ 4వ సంవత్సరం నుంచి మొత్తం ఈసారి మళ్ళీ 1000 మందికి మేము అన్నదానం మొదలుపెట్టాము. దీనికి మహమ్మద్ ప్రవక్త సందర్భంగా మేము ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ప్రతి సంవత్సరం ఇదే చేసుకుంటూ వస్తున్నాం. దాంట్లో తవక్కల్ హెల్ప్ ట్రస్ట్ తరఫున పేదలకు బట్టలు కానీ, పేదవారికి పెళ్లిళ్ళకు కానీ, పేదవారికి ఏదైనా అవసరం పడితే వాళ్ళకు మెడికల్ కానీ వీటికి అన్నిటికీ మేము సహకారం చేసుకుంటాం. మా ట్రస్ట్ తరఫున సహకారం చేసుకుంటూ వస్తున్నాం. ఈ ట్రస్ట్ తరఫున మీ అందరం హిందూ భాయిలకు, ముస్లిం భాయిలకు ఈద్ మిలాద్ ముబారక్, హిందూ భాయిలకు వినాయక చవితి ముబారక్ అందరికీ తెలుపుకుంటూ నేను తవక్కల్ హెల్ప్ ట్రస్ట్ చైర్మన్గా నేను ఈరోజు ఈ కార్యక్రమం చేసుకుంటూ వచ్చినాను. ఈరోజు అందరికీ 1000 మందికి భోజనాలు పెడుతున్నాను. అందరికీ ఇవాళ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. గణేష్ శుభాకాంక్షలు, మిలాదుల్ నబీ శుభాకాంక్షలు అందరికీ ఇలా తెలుసుకుంటూ నేను దీనికి మహమ్మద్ ఎంఏ జబ్బార్గా నేను ఈరోజు ప్రవక్త గారి యొక్క జన్మదిన సందర్భంగా శ్రీ ఎంఏ జబ్బార్ గారు చైర్మన్ తవక్కల్ ట్రస్ట్ కుర్సు వరంగల్ వారు అరేంజ్ చేసినటువంటి మహా అన్నదాన కార్యక్రమానికి చేసినటువంటి మన మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మరి జబ్బార్ గారు సామాజికంగా అన్నీ అంటే మామూలుగా ఈ మతాలు అటువంటి డిఫరెన్సెస్ ఏం లేకుండా ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అందరూ కూడా హాజరవుతున్నారు. మరి ఈ సందర్భంగా జబ్బార్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు. आज ईद मिलादुन नबी सल्लल्लाहु ताला अलैहि वसल्लम की विलादत बासआदत का दिन है, जो हमारे नबी करीम सल्लल्लाहु ताला अलैहि वसल्लम हज़रत मोहम्मद मुस्तफ़ा सल्लल्लाहु ताला अलैहि वसल्लम की पैदा होने की खुशी में जनाब अब्दुल जब्बार साहब तवक्कल वेलफेयर ट्रस्ट की जानिब से तमाम आम और ख़ास लोगों को खाना खिलाया जा रहा है। ये बहुत ही बेहतरीन अमल, क्योंकि हमारे नबी करीम सल्लल्लाहु ताला अलैहि वसल्लम ने इरशाद फरमाया, सलाम को फैलाना और लोगों को खाना खिलाना ये ईमान की दौलत है, ईमान की अलामत है। और मेरे और आपके आका सल्लल्लाहु अलैहि वसल्लम इरशाद फरमाते हैं कि अगर कोई बंदा भूखे को खाना खिलाए तो अल्लाह तबारक व तआला जन्नत के दरख्त के फलों में से उसे खाना खिलाता है, फल खिलाता है। और खाना खिलाना ये भाई और
भाईचारे को बढ़ाती है, मोहब्बत एक दूसरे के दिलों में पैदा करती है और गरीबों यतीमों को और जो भूखे हैं उन लोगों की मदद भी होती है और ये ईमान की अलामत है, बहुत बड़ी दौलत है। अल्लाह तबारक व तआला हम तमाम लोगों को ये जज्बा और इस कैफियत के साथ, इस शौक़ के साथ, इस सुरूर के साथ लोगों को खाना खिलाने की तौफीक अता फरमाए। A1 మీడియాను వీక్షించినందుకు మీకు ధన్యవాదాలు।